దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా వేములవాడలో జరపడం మన సనాతన సాంప్రదాయాన్ని ఆ సీతారామచంద్ర స్వాముల్ని ఆదర్శమూర్తులుగా ఆదర్శ దంపతులుగా మనం వారి దీవెనలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలంగాణలో భద్రాచలంలో ఏ విధంగా అయితే భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా సుమారు 40,000 పైచిలకు 50,000 వరకు కూడా వచ్చేటువంటి భక్తుల మధ్యలో వేములవాడ రాజన్న సన్నిధిలో ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఏటా దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం జరిగే ప్రతి ఉత్సవానికి వారు హాజరవుతూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరేటువంటి క్రమంలో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రావడం స్వామివారి కళ్యాణోత్సవానికి వారి కుటుంబ పక్షాన ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా భక్తులకు ఈ కళ్యాణోత్సవ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఈ సంవత్సరం నుంచి శ్రీ శివ కళ్యాణము శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి ఈరోజు వేదికను నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో చక్కటి సౌకర్యాలను పెండాల్స్ ఏర్పాటు చేసి చలవ పందిళ్ళు ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ హరిహర క్షేత్రంగా భావించబడేటువంటి వేములవాడలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కాసేపట్లో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగే క్రమంలో లోక కళ్యాణం జరగాలని ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కళ్యాణోత్సవం వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చక్కటి దీవెనలు అంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి నిరాటంగా కొనసాగాలని చెప్పని ఆ సీతారామచంద్ర స్వామిని భీమేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో శ్రీ రాజరాజ స్వామి దక్షిణ కాశీగా పేరుగాంచిన సన్నిధి నుంచి వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టంతో ఆరోగ్యంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ స్వామివారిని వేడుకుంటూ అందరికీ శ్రీరామ పర్వ శుభాకాంక్షలు తెలియజేస్తాను.